వచ్చే నెల అవుతుందా 10వ నెలలో అవుతుందమ్మా డెలివరీ? ఇప్పుడు 8వ నెల అవుతుంది. అంటే ఇప్పుడు 8వ నెల, ఇంకా 26 వస్తే 8 నెలలు పూర్తి అయిపోయి 9 వస్తుంది. 9 వచ్చినప్పటికీ అయిపోతుంది. కానీ పెద్ద పొట్ట ఉందమ్మా. లేదు, మీ స్కానింగ్లో తెలుస్తుంది కదా ఇద్దరైతే. స్కానింగ్లో ఉంటే ఇద్దరని చెప్తారు కదా. లేదు, ఒక పాపే. బాబు పుట్టాలి. 2 పిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లలు. ఇప్పటికే నిన్న వీడియో కాల్ చేసిందంట వాళ్ళ అత్తమ్మకి. చేస్తే ఏమే వీడియో కాల్ చేసావు అని అడిగితే ఏం లేదత్తమ్మ లాస్ట్లో ఏం అలాగున్నావు ఏమైంది చెప్పట్లేదు. అది చెప్తే తీసుకెళ్ళిపోద్ది వచ్చి. నీరసంగా ఉందని చెప్పినాక వచ్చి తీసుకెళ్ళిపోద్ది వాళ్ళ అత్తమ్మ. భయం చేస్తుంది అలాగే. పిల్లలు చూడడం కాదు. వాళ్ళ మామయ్య అమ్మ తిన్నావా, ఏం చేసావు, హార్లిక్స్ అవన్నీ ఉన్నాయా? వాళ్ళ మామయ్య ఎంత బాగా చూసుకుంటారు తెలుసా. హార్లిక్స్ అవి ఉన్నాయా, ఇంకేమైనా కావాలా, పళ్ళు ఏమన్నా డబ్బులు పంపించమంటే వాళ్ళ మామయ్య అడుగుతున్నారు. అంతే. అవును, ఎదురు చెప్పదులేదు దేనికైనా సరే. వాళ్ళు కూడా అంత హింస పెట్టే మనుషులు కాదు. ఎంత ఇంకా మంచిగా చూసుకుంటారు. తల్లి కన్నా ఎక్కువ చూసుకుంటుంది. నిజంగా అత్త మరి ఈ రోజుల్లో నేను చూడలేదు. ఆవిడ అలా చేసిందంటే అంత బాగా చూసుకున్నారంటే. ఎవరు అలా తీసుకోరు. వాళ్ళు కూడా అలాగే, వీళ్ళు అలాగే కలిసిపోయారు, వాళ్ళు అలాగే కలిసిపోయారు. అదే మీరు నా దగ్గరికి వెళ్తే నా దగ్గర అడిగేదే కూడా. మంచిగా వెళ్ళే. మరిగిందమ్మా కాఫీ. సిమ్లో పెట్టేసాయి. సిమ్లో పెట్టు. అవతల పొయ్యి మీద పెడితే కొంచెం మంట తక్కువ, దీని మీద అయితే ఎక్కువ. ఇంకా అయిపోయిందిలే, ఇంకెందుకు మార్చడం, లాస్ట్ కదా. అలా ఉంచేసాయి. క్యాబేజీ ఉంది, కట్ చేసేలా. క్యాబేజీ ఉంది, ఎగ్స్ ఉన్నాయా ఆమ్లెట్ మధ్యాహ్నానికి? కాఫీ తాగేసి మా క్యాబేజ్ కట్ చేసి ఇచ్చి ఇల్లు క్లీన్ చేసి వస్తాను. అప్పుడు నేను కాసేపు మధ్యాహ్నం చదువుకుంటాను. అసలు బుక్ తీయలేదు నేను, అసలు తీయలేదు. కడిగేటి ఇల్లు ఏదో ఒక రోజు కడిగేస్తాను. ఇప్పుడు సోమవారం అన్నీ ఇంట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్తే కడగకూడదంట. అంటే మనిషి వెళ్ళంటే ఇల్లు కడగడం, బట్టలు కూడా ఇల్లు తొడడం చేయకూడదు. ఏమన్నా కదా అనిపిస్తుంది. అందుకని తర్వాత
అవును. అప్పుడు ఆర్డర్ ఇబ్బంది అవుతుంది. క్యాబేజీ కట్ చేసేస్తాను, ఫ్రిడ్జ్లో ఉన్నట్టుంది. ఏది బాగుంది సారీ తోటకూర ఉంది కదా, తోటకూర వండించుకొని మళ్ళీ తీయమంటావు. సాయంత్రం తోటకూర పప్పు చేసేస్తే రేపు ఉదయం తింటాడండి, ఉదయం నైట్ కూడా తినచ్చు. కానీ క్యాబేజీ ఫ్రెష్గా వచ్చింది. పెద్దదైతే బాగుంది. పెద్ద బుట్ట అయితే ఎంత అనుకుంటున్నావు? ఇది ఆఫర్ పండిపోతుంది. గట్టిగా ఉందా? ఎక్కడ వచ్చింది ఇది? ఆఫర్లో వచ్చింది, 5 రూపాయలు ఎంతో. ఆఫర్. ఇది అల్లం 5 రూపాయలు, క్యాబేజీ బుట్ట 5 రూపాయలు, కేజీ ఆనియన్స్ ఏమో 10 రూపాయలు, ఇంకేంటి పాల ప్యాకెట్ 10 రూపాయలు, చిక్కుడుకాయలు 10 రూపాయలు, 7 రూపాయలు అలా వచ్చాయి. ఎక్కువ పర్చేస్ చేస్తే అంత వస్తుంది. ఇంకేంటి అయిపోయిందా? ఇవ్వమ్మా. ఇది చూడు, అప్పుడే ఫంగస్ పట్టేసింది. కట్ చేయి, వండేయడమే, పాడైపోతుంది.